అందరికీ నమస్తే అండి. దీనికి ముందు వీడియోలో మనం పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చిన 21 సీట్లలో ఆ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది, ఎన్ని చోట్ల హోరాహోరీగా జరగబోతోంది, ఎన్ని చోట్ల నెగిటివ్ ఉంది అనేది మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ వీడియోలో బీజేపీకి ఇచ్చిన 10 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ హోరాహోరీగా ఉంది, ఎక్కడ పోయే అవకాశాలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ సీటు ఎచ్చెర్ల, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న ఎచ్చెర్ల ఈశ్వరరావు గారు. యాక్చువల్లీ ఆ సీటు బీజేపీ సింబల్ కష్టం, బీజేపీ సింబల్కి ఆ నియోజకవర్గం విరుద్ధం పడదు. కానీ టీడీపీ వాళ్ళు టీడీపీలో ఉన్న అక్కడ 2 గ్రూపులకి ఇద్దరికీ కూడా చెరో సీట్ ఇచ్చారు కాబట్టి కళా వెంకట్రావు గారికి ఏమో చీపురుపల్లి ప్లస్ కలిసెట్టి అప్పలనాయుడు గారికి ఏమో విజయనగరం ఎంపీ సీటు ఇచ్చారు కాబట్టి ఈ సీటు ఎచ్చెర్ల బీజేపీకి పాజిటివ్ అయిపోయింది. అంటే టీడీపీ ఓట్లు 95% ఓట్లు బదిలీ జరుగుద్ది, జనసేన పార్టీ ఓట్లు బదిలీ కూడా జరుగుద్ది. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఏమీ ఓట్లు లేకపోయినప్పటికీ టీడీపీ అండ్ జనసేన ఓట్లతో ఆయన నెగ్గుకు రాగలరు, గెలుచుకు రాగలరు. కాకపోతే ఫైనాన్షియల్గా ఆయన కొంచెం డల్గా ఉందంట బండి. కాకపోతే ఇక్కడ వైసీపీ కూడా వీక్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా విభేదాలు వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ సీటు పాజిటివ్గానే వేసుకోవచ్చు. అలాగే విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు గారు, ఈ సీటు అందరూ ఈజీ అనుకుంటారు, నేనైతే మాత్రం టఫ్ అంట. ఎందుకంటే అక్కడ కేకే రాజు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా గ్రౌండ్ వర్క్ చేశారు, ఒక పెద్ద టీమును పెట్టుకున్నారు, ఫైనాన్షియల్గా చాలా వెదజల్లుతున్నారు. సో ఈ సీటు 50-50 హోరాహోరీగా ఉంటుంది, అంత ఆషామాషి అయితే కాదు. సో 50-50గా వేసుకోవచ్చు. అలాగే తర్వాత అరకు వ్యాలీ రాజారావు గారు దాదాపుగా పోయినట్టే. అరకు టీడీపీ బీజేపీ గెలవడం అంత ఈజీ ఏమీ కాదు. మేబీ ఇక్కడ టీడీపీ ఓట్లు పూర్తిగా బదిలీ జరిగినప్పటికీ ఈ సీట్ అయితే మాత్రం అంత ఈజీ కాదు. తర్వాత అనపర్తి మారుస్తున్నారు కదా, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇస్తారు. సో అది ఆ సీట్ అయితే గెలిచే అవకాశాలు ఉంటాయి అనపర్తి. అలాగే కైకలూరు కామినేని శ్రీనివాస్ గారు, యాక్చువల్లీ అందరూ ఈజీ అనుకుంటారు ఈ సీటు, కానీ కామినేని గారి పాలిటిక్స్ కూడా పాత తరం పాలిటిక్స్. ఇప్పుడున్న ఈ తరం పాలిటిక్స్కి ఆయన సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు అంత అగ్రెసివ్ లేదు, అంత దూకుడు లేదు, సోషల్ మీడియాలో కానీ ప్రచారంలో కానీ ఎక్కడా లేదు. అంతా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ బిల్డప్లు ఎక్కువైపోయినాయి. ఇక్కడ వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ, వైసీపీ అభ్యర్థి మీద దూరం నాగేశ్వరరావు గారి మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ, వ్యతిరేక వర్గాలు ఉన్నప్పటికీ ఆయన ఫ్యామిలీ, ఆయన కొడుకు కానీ ఆయన సోదరులు కొంతమంది కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, స్పీడ్గా వెళ్తున్నారు. సో పోరైతే హోరాహోరీగా ఉంటుంది, అంత ఆషామాషి లెక్క అయితే కాదు ఇక్కడ. అలాగే ఇక్కడ టీడీపీ ఓట్లు ట్రాన్స్ఫర్ కూడా పూర్తి స్థాయిలో అవ్వవు, ఎందుకంటే టీడీపీలో వర్గాలు ఉన్నాయి, జనసేనలో వర్గాలు ఉన్నాయి కాబట్టి ఓట్లు ట్రాన్స్ఫర్ ఒక 80% మాత్రమే అవుతాయి. సో కామినేని శ్రీనివాస్ గారి కష్టం, కానీ పొత్తులో భాగంగా ఆ 2 పార్టీల ఓట్లు కలిసి వస్తే గెలిచేయచ్చు. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి గారు దాదాపుగా కష్టమే. నేను నిన్న ఒక వీడియో చేశాను, దానికే కొంతమంది హర్ట్ అయ్యారు. కానీ ఎవరు హర్ట్ అయినా సరే మనం చెప్పాల్సింది చెప్తాం. వాళ్ళు ఇంకా నేను వీడియో చేస్తే హర్ట్ అయ్యారు, కానీ లోపాలు సరి చేసుకోవాలి కదా, ఇంకా లోపాలు సరి చేసుకోవాలి, మనం ఏం చేస్తాం. సో విజయవాడ వెస్ట్ అయితే 50-50 అంటాను నేను. అంత పాజిటివ్, అంత ఆషామాషి, అంత ఈజీ అయితే కాదు అనేది నా ఉద్దేశం. తర్వాత బద్వేలు రోషన్ దాదాపు కష్టమే, పోయే సీట్లలో వేసుకోవచ్చు. జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు టఫ్గా జరుగుద్ది, కాకపోతే అక్కడ వైసీపీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఉన్నాయి, అక్కడ బీజేపీని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. సో అది కూడా వైసీపీ లైట్ వైసీపీ ఎడ్జు, కానీ హోరాహోరీగానే వేస్తాను నేను. అదోని పార్థసారథి గారు దాదాపుగా కష్టమే. ధర్మవరం సత్యకుమార్ గారు కాస్త బెటర్, సేఫ్ అనుకోవచ్చు. సో మొత్తం మీద 10 నియోజకవర్గాలకు గాను ఖచ్చితంగా గెలిచే ఒక 3 ఉన్నాయి, ఖచ్చితంగా పోయే ఒక 3 ఉన్నాయి, హోరాహోరీ ఫైట్ ఏమో 4 ఉన్నాయి. అర్థమైంది కదా, ఖచ్చితంగా గెలిచే సీట్లు 3, ఖచ్చితంగా పోయే సీట్లు 3, హోరాహోరీ ఫైట్ టఫ్ ఉన్నాయేమో 4 ఉన్నాయి. ఈ 4లో ఎవరైనా ఎటైనా గెలవచ్చు. సో ఇది బీజేపీ పోటీ చేస్తున్న 10 నియోజకవర్గాల యొక్క ప్రస్తుత స్టేటస్. థ్యాంక్ యూ.